మనమందరం వినే కథ ప్రకారం క్షీరసాగర మదన సమయంలో అయ్యప్ప స్వామి పుట్టారు అని చెబుతారు. కానీ అయ్యప్ప స్వామి ఎలా 10వ శతాబ్దంలో పందల రాజుకు దొరికారు? అలాగే త్రేతాయుగ కాలం నాటి రామాయణంలో మరణించిన శబరి తిరిగి 10వ శతాబ్దంలో అయ్యప్ప స్వామిని ఎలా దర్శించింది? ఇలాంటి అనుమానాలు కొన్ని ఉన్నాయి. అసలు వేదాలు పురాణాలు ఎక్కడా అయ్యప్ప స్వామి గురించి ప్రస్తావించలేదని, ఆయన కల్పిత పాత్ర అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యప్ప స్వామి వాస్తవ జన్మరహస్యం తెలుసుకోవటం చాలా అవసరం. అందుకే ఈ వీడియోలో చారిత్రక పురాణాల ఆధారంగా అయ్యప్ప స్వామి జన్మరహస్యం గురించి వివరించాలనుకుంటున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చాలామందికి అయ్యప్ప స్వామి కథ అంటే మైస్తో ప్రారంభమైంది అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది అంటే, ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతున్నప్పుడు ధర్మం నశించే పరిస్థితి వస్తే ధర్మాన్ని కాపాడే శాస్తా రూపంలో నేను అవతరిస్తాను అని చెప్పాడు. పరమేశ్వరుడు ఈ మాట చెప్పినప్పుడే శాస్త్రావతారానికి బీజం పడింది. అయ్యప్ప స్వామికి అనేక అవతారాలున్నాయి. అవి అన్నింటినీ అర్థం చేసుకుంటే తప్ప అయ్యప్ప చరిత్ర అర్థం కాదు. అందులో మొదటి అవతారం మహాశాస్త అనే రూపం. ఈ అవతారానికి బీజం శివుడు పార్వతీదేవితో చెప్పిన ఈ సందర్భంలోనే పడింది. అసలు శాస్త అంటే ఏమిటి? శాస్త అనే పదానికి 2 అర్థాలున్నాయి. మొదటిది అది గురుశక్తి, అంటే ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో దాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. అందుకే అయ్యప్ప స్వామి చాలా అవతారాల్లో చిన్ముద్రతో ఉంటారు. అది ఈ శాస్తా స్వరూపాన్ని తెలియజేస్తుంది. రెండవది శాస్త అంటే శాసించే శక్తి, అంటే రాక్షసులు లేదా దుష్టశక్తులు విజృంభించి ప్రజలను బాధిస్తుంటే వాటిని కట్టడి చేసే శక్తి. ఇప్పుడు ఈ 2 అర్థాలు మన వాడుక భాషలోకి తీసుకొస్తే గురుశక్తి అంటే అయ్యా, రక్షించే శక్తి అంటే అప్ప. ఈ రెండింటిని కలిపితే అయ్యప్ప. ఇంతవరకు మన కథలో అయ్యప్ప స్వామి స్వరూపం ఇంకా రాలేదు. ఈ శక్తి పరమేశ్వరుడు మహాశాస్తాగా అవతరిస్తారని చెప్పినప్పుడు ఆ శక్తి ఆవిర్భవించింది. అదే శక్తిని శాస్త అని పిలవచ్చు, లేదా అయ్యప్ప అని కూడా పిలవచ్చు. ఇప్పుడు కథలోకి వెళ్లే ముందు ఒక సాధారణ ప్రశ్న గురించి మాట్లాడాలి. కొందరు అంటుంటారు వేదాల్లో అయ్యప్ప స్వామి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అని. కానీ నిజానికి వేదం లోతుగా చదివిన వారు అలాంటి మాటలు అనరు. వేదాలు విశ్వంలో ఉన్న శక్తుల గురించి, వివిధ రూపాల గురించి వివరణలు ఇచ్చాయి. అయ్యప్ప స్వామి కూడా ఆ శక్తులలో ఒక రూపం. అందుకే అసలు వేదాలు చదివిన వారు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ శక్తిని గుర్తించగలరు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ఆలోచిద్దాం. పరమేశ్వరుడికి శాస్తా అవతారం తీసుకోవాలని ఆలోచన ఎందుకొచ్చింది? స్వామి పార్వతీదేవితో ఎందుకు చెప్పాడు? ఇది సృష్టి రహస్యం. ఏదో ఒక మూలలో ఎప్పుడో ఒక దుర్మార్గుడికి చెడును సృష్టించే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు దానికి ప్రతిగా పరమేశ్వరుడు ముందే ఆ కర్మను సరైన పరిష్కారం సిద్ధం చేస్తాడు. ఆ పరిష్కారం ఒక శక్తి రూపం దాల్చి ఆ దుర్మార్గాన్ని అరికట్టడానికి మానవ లోకంలోకి అవతరిస్తుంది. ఇప్పటి వరకు వేదాల్లో అయ్యప్ప స్వామి గురించిన అనుమానాలు క్లియర్ అయిపోయాయి కదా. మరి ఇప్పుడు పురాణ కాలానికి వెళ్ళి చూద్దాం. అక్కడ మన పురాణాల్లో అయ్యప్ప స్వామితో సంబంధం ఉన్న కథలు ఏమున్నాయి? ఈ తరువాత జరిగే కథలు మీకు వినటానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి. కాబట్టి వీడియోని లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటగా త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళ అంశతో దత్తాత్రేయ స్వామి జన్మించాడు. అలాగే త్రిమాతలు అనగా సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వీరి అంశతో కూడా ఒక శక్తిని సృష్టించారు. ఆ శక్తినే లీలాదేవిగా పిలుస్తారు. దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి వద్ద పెరిగినట్టే లీలాదేవి గాల్వ మహర్షి వద్ద పెరిగింది. తర్వాత వీరిద్దరికి వివాహం జరిపించి ఆదర్శ గృహస్థ సన్యాస జీవితాన్ని చూపిస్తూ భూలోకానికి పంపారు. ఇదంతా వింటే మీకు ఒక సందేహం వస్తుంది. త్రిమూర్తులు ఒక శక్తిని సృష్టించారు, త్రిమాతలు ఇంకొక శక్తిని సృష్టించారు కదా. అలా అయితే వీళ్ళు అన్నచెల్లెలు అవుతారనుకుంటారు. కానీ దేవతలలో మనిషిలా కుటుంబ సంబంధాలు ఉండవు. వాళ్ళు సహజ శక్తి, సహకార శక్తుల ద్వారా పనిచేస్తారు. అలాంటప్పుడు మనం పురాణాలను చదువుతుంటే వాటిని మనిషి సంబంధాల్లో భావించకూడదు. దేవతలు ఉన్నది త్యాగం, విధి కర్తవ్యాల కోసం మాత్రమే.
అలా భూలోకానికి వచ్చిన వీరిద్దరూ ఆదర్శ గృహస్థ జీవితం గడుపుతూ లీలాదేవి మహాపతివ్రతగా భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఉండేది. కొంతకాలం సంతోషంగా గడిపారు. కానీ ఒక దశలో దత్తాత్రేయ స్వామికి వైరాగ్యం కలిగింది. ఆయన ఇప్పుడు దాంపత్య సుఖం చాలు, నేను తపస్సు చేసుకొని నా నిజస్థానానికి వెళ్ళిపోవాలి అని అన్నాడు. అయితే లీలాదేవి మాత్రం ఆ అభిప్రాయాన్ని అంగీకరించలేదు. మనం ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం, ఇంకా జీవితం అనుభవించాల్సి ఉంది అని చెప్పింది. అలా ఇద్దరి మధ్య మాటా పెరిగి దత్తాత్రేయ స్వామి వెళ్ళిపోతానన్నప్పుడు లీలాదేవికి కోపం వచ్చి, నేను మీ పట్టమహిషిని, మీరు నా అనుమతి లేకుండా సన్యాసం తీసుకోవటం సరికాదు అని విరుచుకుపడింది. దాంతో ఆయనకు ఆగ్రహం వచ్చి, నువ్వు పట్టమహిషి అంటున్నావు కదా, నువ్వు ఒక మైషానివై రాక్షస కులంలో పుట్టుపో అని శపించాడు. లీలాదేవి కూడా తన శక్తిని చూపుతూ, మీరు కూడా ఒక మైషా రూపంలో పుట్టి కామవంచలతో నన్ను వెతుక్కుంటూ రండి అని శపించింది. ఇలా వాళ్ళు ఒకరినొకరు శపించిన ఆ శాపాలు చివరికి ఒకరినొకరికి వరాలుగా మారాయి. ఈ శాపాల వల్ల వచ్చిన విశేష ఫలితం విశ్వానికి కూడా వరంగా మారింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ దత్తాత్రేయ స్వామి ఇచ్చిన శాపం వల్ల లీలాదేవి వెళ్ళి భూలోకంలో కరంబుడు అనే రాక్షసుడి ఇంట్లో కూతురుగా పుట్టింది. ఆ కరంబుడు ఎవరు అంటే రంభాసురుడి సోదరుడు. వీళ్ళిద్దరూ పెద్ద రాక్షసులు. మాకు పుత్రులు కావాలి, ఆ పుత్రులు ఎలాంటి వాళ్ళు అంటే 3 లోకాల్ని జయించగలిగేలాంటి పుత్రులు కావాలి అని చెప్పి బ్రహ్మకు తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ బయలుదేరే సమయానికి కరంబుడికి ఒక కూతురు ఉంది. ఆ కూతురే మైషి. అయితే ఈ కరంబుడు పంచనాదము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ పీకల్లోతు నీళ్ళల్లో మునిగి, అంటే గడ్డ కట్టేసే అంత చలి ఉన్నప్పుడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. రంభుడు కూడా రసాల వృక్షం దగ్గర విపరీతమైన ఎండలో పంచాగ్ని మధ్యములో, అంటే 4 వైపులా విపరీతంగా మంటలు పెట్టుకొని పైనుంచి సూర్యభగవానుడు ప్రచండంగా వేడినిస్తూ ఉంటే అక్కడ నిలబడి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరు తీవ్రంగా బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నారు. ఎందుకంటే త్రిలోకాలని ఏలే కొడుకు కావాలి అని. ఎవరైనా రాక్షసులు తపస్సు చేస్తుంటే ముందుగా ఇంద్రుడికి భయం వేస్తుంది. ఎందుకంటే వారి తపస్సుకు మెచ్చి దేవతలు ప్రత్యక్షమై వరాలను ఇస్తే ఆ రాక్షసులు ముందుగా విరుచుకుపడేది ఇంద్రలోకం మీదనే. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక పెద్ద ముసలి రూపంలో ఆ నీళ్ళల్లోకి దిగి కరంబుడు తపస్సు చేసుకుంటూ ఉంటే కిందకి లాగేసి చంపేసి తినేశాడు. దాంతో రంభుడికి కోపం వచ్చేసింది. ఇంద్రుడు నా సోదరుణ్ణి చంపేస్తాడా, ఇంకా ఈ బ్రహ్మ ఎంతటికీ ప్రత్యక్షం అవ్వట్లేదు అని ఒక కత్తి తీసుకొని ఆ చుట్టూ అగ్ని ఉంది కదా, ఆ అగ్నికి తన శిరస్సుని ఆహుతి చేయబోయాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై, నాయనా ఆవేశపడుకు, నీ తపస్సుకి నేను వరం ఇస్తున్నాను. నీకు త్రిలోకాలని పాలించే కొడుకు కావాలి కదా, అందుకని నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపో. దారిలో ఏ స్త్రీని చూసి అయితే నీకు కామ ప్రచోదనం కలుగుతుందో ఆ స్త్రీకి నీకు పుట్టేవాడు మహాపరాక్రమంతుడై 3 లోకాలను ఏలుతాడు పో అని చెప్పి పంపించేశాడు. దాంతో రంభుడు ఆనందంగా ఇంటికి వెళ్తున్నాడు. దారిలో ఒకచోట ఒక ఉద్యానవనంలో యక్షులు యక్షిణీలు వీళ్ళందరూ కలిసి విహారం చేస్తున్నారు. అందులో ఒక యక్షుడికి ప్రియురాలు ఒక యక్షిణి ఉంది. ఆమె ఆ యక్షుడిని అలరించడానికి ఒక మహిషి స్వరూపాన్ని తీసుకుంది. అప్పుడు ఆ యక్షుడు కూడా మహిష రూపాన్ని తీసుకుందాం అనుకుంటూ ఉండగా ఈ లోపల అదే దారిలో వస్తున్న రంభాసురుడికి మహిష రూపంలో ఉన్న యక్షిని మీద కామ ప్రచోదనం కలిగింది. వెంటనే మహిషం ఆకారం తీసుకొని ఆమెతో క్రీడించాడు. అలా జరిగేసరికి ఆమె గర్భవతి అయ్యింది. రంభాసురుడికి తెలుసు ఆ గర్భంలో ఎవడున్నాడో వాడు త్రిలోకాధిపతి అవుతాడు అని. దాంతో ఆ మహిషిని జాగ్రత్తగా తన సామ్రాజ్యానికి తీసుకుపోయాడు. ఆ యక్షిని కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే అతను ఒకసారి తన గర్భంలో సంతానాన్ని ప్రవేశపెట్టాక భర్త లాంటి వాడు, అందుకని మర్యాదతో వెళ్ళిపోయింది. యక్షిని అలా వెళ్ళిపోతే ప్రియుడికి కోపం వచ్చింది. రహస్యంగా తన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ రూపం వదిలేసి వచ్చేయి, మనం మన లోకానికి వెళ్ళిపోదామన్నాడు. అప్పుడు యక్షిని, నేను వదలను, నేను ఇప్పుడు నిండు గర్భవతిని, అతని కుమారుడు నా గర్భంలో ఉన్నాడు, అందుకని నేను నీతో రాలేను అని యక్షుడికి చెప్పింది. చూడండి, ఆ కాలంలో రాక్షసుల్లో కూడా ఆ పాతివ్రత్యం ఉంది.
యక్షిని అలా అనేసరికి ఆ యక్షుడికి కోపం వచ్చి ఈ రంభుణ్ణి చంపేసి దాన సంస్కారం చెయ్యడానికి చితి ఏర్పాటు చేస్తే ఈ మైషం ఆ చితి మీదకి దూకేసింది. సరిగ్గా దూకుతూ ఉండగా ఆమెకు ప్రసవమైపోయి ఒక పిల్లవాడిని కంది. ఆ పిల్లవాడే మహిషాసురుడు. అంటే మహిషాసురుడు పుట్టే సమయానికే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. మరి మహిషాసురుడికి సోదరి ఎలా అయింది అంటే రంభకరంబులు అన్నాదమ్ములు కాబట్టి, మన వాడుక భాషలో చెప్పాలి అంటే కజిన్స్. ఆ తరువాత మహిషాసురుడు త్రిలోకాధిపత్యం కోసం బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మహిషాసురుడు నన్ను స్త్రీలు తప్ప ఇంకెవ్వరూ సంహరించకూడదు అని వరాన్ని కోరుకున్నాడు. ఆ దుర్మార్గుడికి స్త్రీలు అంటే చులకన భావం ఉండేది. తరువాత మహిషాసురుణ్ణి అమ్మవారు దుర్గామాతగా అవతరించి సంహరించి మహిషాసుర మర్దినిగా పేరుగాంచారు. ఈ మొత్తం కథను నేను హిస్టరీ ఆఫ్ దసరా వీడియోలో డీటెయిల్డ్గా వివరించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. అప్పుడు ఆ మహిషాసురుని చావుతో మహిషి దుఃఖం చెందింది. ఆమె కూడా బ్రహ్మను తపస్సు చేసి నాకు మృత్యువు లేని వరం ఇవ్వండి అని అడిగింది. బ్రహ్మదేవుడు ప్రతి జీవికి మరణం తప్పదని చెప్పాడు. అప్పుడు మహిషి తన సోదరుడు తప్పుడు వరాన్ని కోరుకున్నాడని తెలుసుకొని తాను తెలివిగా 3 వరాలు కోరుకుంది. మొదటిది, నా శరీరంలోని ప్రతి రోమకూపం నుండి నేను కోరుకున్నంత మంది రాక్షస సైన్యం రావాలి అంది. రెండవది, నాకు మరణం హరిహర సుతుల చేతిలో మాత్రమే ఉండాలి అంది. ఇది చాలా విచిత్రమైన వరం. శివుడు విష్ణువులకు కలిసి సంతానం పుట్టడం అసాధ్యమని అనుకుంది. మూడవది, నేను భూమిపై ఉన్నప్పుడే నాకు మరణం జరగాలి, మిగతా లోకాల్లో ఉండగా మరణం జరగకూడదు అని కోరుకుంది. ఇలా తనకు భద్రత కలిగించేలా ఆమె తెలివిగా ఆ వరాలను కోరుకుంది. అప్పుడు బ్రహ్మ తదాస్తు అన్నాడు. మహిషి తన వరగర్వంతో ముల్లోకాలను అల్లకల్లోలం చేసింది. దేవేంద్రుడు ఇతర దిక్పాలకులను స్వర్గం నుండి బయటకు పంపించి తన ఆధీనంలో పెట్టుకుంది. చాలా క్రూరమైన పనులు చేస్తూ స్వర్గంలో హడావిడి సృష్టించింది. దాంతో భయంతో దేవతలందరూ నారాయణుడు మరియు పరమేశ్వరుడి వద్దకు పరిగెత్తారు. అందరు దేవతలు మొరపెట్టుకుంటూ, స్వామి, బ్రహ్మగారు ఆలోచించకుండా వరమిచ్చేశారు. మీ ఇద్దరికి కుమారుడు పుట్టడం అసాధ్యం. మహిషిని ఎలా నిలువరించాలో చెప్పండి అని అంటున్నారు. అప్పుడు నారాయణుడు పరమేశ్వరుడు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. పక్కనే ఉన్న అమ్మవారు కూడా ఆనందంగా నవ్వుతూ, ఇప్పుడు కొత్త శక్తి రాబోతుంది. మోహిని నందన శాస్త అనే రూపం మోహినీదేవికి పుట్టిన కుమారుడు అని చెప్పారు. పురాణాల్లో మోహినీదేవి 3 సార్లు ప్రత్యక్షమైంది. క్షీరసాగర మదనం అప్పుడు అమృతం పంచడానికి మోహిని రూపంలో వచ్చి రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతం పంచింది. భస్మాసురుడి వరాన్ని అతని నెత్తిపై చెయ్యి పెట్టించి అతన్ని సంహరించడానికి భస్మ మోహిని రూపంలో వచ్చింది. తరువాత దారుకావనంలో మహర్షులు ఋషిపత్నులందరికీ అహంకారం పెరిగి త్రిమూర్తులకు ధిక్కారం చూపించారు. ఈ అహంకారాన్ని తొలగించడానికి పరమేశ్వరుడు భిక్షాటన రూపంలో, నారాయణుడు మోహిని రూపంలో వచ్చారు. పరమేశ్వరుడు ఋషిపత్నుల్ని మోహింపజేయగా నారాయణుడు ఋషులను మోహింపజేశాడు. ఇలా 3వసారి ఋషిమోహిని రూపం వచ్చింది. మరి ఆ శాస్త ఏ మోహిని దేవికి పుట్టారు అంటే ఇక్కడ ఎన్ని అనుమానాలున్నాయో. ఒకళ్ళేమో జగన్మోహిని అంటారు, మరొకళ్ళేమో భస్మమోహిని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయం. జగత్తును మోహింపజేసే సమ్మోహన శక్తి, రాక్షసుణ్ణి మోహింపజేసే శక్తి, ఋషులను మోహింపజేసే శక్తి, ఈ మోహిని శక్తులన్నీ ఎప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి మోహింప చేయలేవు. ఇంత మోహింపబడేది ఎలా అంటే మన్మధుడు కామం వల్ల కాబట్టి ఆయన వల్ల మోహింపబడతారు. అలాంటప్పుడు పరమేశ్వరుణ్ణి జగన్మోహిని ఎలా మోహింపజేస్తుంది? ఇది ఇంపాసిబుల్. అందుకే ఈ 3 శక్తుల దగ్గర ఎక్కడా జరిగినది కాదు. మరి అప్పుడు పరమేశ్వరుణ్ణి మోహింపజేయగలిగే ఒకే ఒక్క శక్తి ఎవరంటే పార్వతీదేవి మాత్రమే. ఆ తల్లే శివమోహిని. ఆ తల్లి తలుచుకుంటేనే అది జరుగుతుంది. ఇంతకీ ఏమైంది అంటే క్షీరసాగర మదనం అయిపోయాక పరమేశ్వరుడు పార్వతీదేవి వచ్చి కైలాసంలో కూర్చొని ఉన్నారు. అప్పటికే దేవతలందరూ మహిషి గురించి మొరపెట్టుకోవటం అన్నీ జరిగిపోయాయి. అయితే నారదుడు వచ్చి పరమేశ్వరుడితో, స్వామి, క్షీరసాగర మదనం అప్పుడు నువ్వు హాలాహలం తాగేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత అసలైన విషయం చూడలేదు. అసలు నారాయణుడు మోహిని స్వరూపం ధరించి వచ్చాడు. ఏమందం! ఈ విశ్వంలో అంత అందమైన స్త్రీ ఇంకెవ్వరూ లేరు అన్నాడు నారదుడు.
అప్పుడు పరమేశ్వరుడు, చా నిజంగానా? నా పక్కన పార్వతీదేవి ఉంది, పార్వతి కన్నా అందమైన శక్తి ఎక్కడుంది అన్నాడు. ఎందుకంటే ఆవిడే శివమోహిని, ఆవిడ ఒక్కరే పరమేశ్వరుణ్ణి మోహింపజేయగలదు. శివుడు అలా అనేసరికి, లేదు స్వామి, చాలా అందంగా ఉంది అని నారదుడు ఒక పుల్ల వేశాడు. ఎందుకంటే లోక కళ్యాణం జరగాలిగా, అంటే శివుణ్ణి ప్రేరేపించాలి. దాంతో పరమేశ్వరుడు, అవునా, అయితే పద వైకుంఠానికి వెళ్ళి చూసి వద్దాం ఆ సౌందర్యం ఏమిటో అన్నాడు. అప్పుడు పార్వతీదేవి కూడా ఆయనతో పాటు వెళ్ళింది. ప్రమద గణాలు కూడా వెళ్ళాయి. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. ఏదో శివుడు విష్ణుమూర్తి వెనకాల పడ్డాడు అనుకుంటారు. కానీ కాదు, పార్వతీదేవి కూడా ఆయన వెంటే వెళ్ళింది. అయితే శివుడు అక్కడ నారాయణ్ణి అడిగాడు, ఏమిటి, నువ్వు మోహిని స్వరూపం తీసుకున్నావట, చాలా అందంగా ఉందట, నాకు చూపించు అని. దానికి నారాయణుడు నవ్వి, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మాటల్లో పెట్టి ఆయన అంతర్ధానం అయిపోయాడు. తీరా అక్కడ ఒక తోటలో చూస్తే దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక స్త్రీ కనిపించింది. అదే విష్ణుమూర్తి తీసుకున్న ఇంకొక మోహిని, శివమోహిని అవతారం. కానీ ఆ అవతారం ఆయన అంతటా ఆయనగా తీసుకోలేదు. అమ్మవారి అవతారం అది, అమ్మవారి అనుగ్రహంతో తీసుకున్నది. అది ఎలాంటి స్వరూపం అంటే మన్మధుడినే కాల్చి పాడేసిన పరమేశ్వరుణ్ణి కూడా కలవరపెట్టిన స్వరూపం అది. అయితే అప్పుడు ఆ స్వరూపాన్ని చూసి పరమేశ్వరుడు వెంటపడ్డాడు. ఇక్కడ వైకుంఠంలో పార్వతీదేవి చూస్తూ ప్రమదగణాలు అందరూ గమనిస్తున్నారు. శివుడు ఆ స్వరూపం వెనకాల పడ్డాడు. ఆవిడ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ పరిగెడుతుంది. ఆయన వెనకాల పరిగెడుతున్నాడు. ఒక చోటికి వెళ్ళాక ఆవిడ జడ పట్టుకుని లాగి కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆవిడ విడిపించుకొని దొరకకుండా పరిగెడుతూ ఉంటే ఒక చోటకు వచ్చేసరికి పరమేశ్వరుడికి వీర్యస్ఖలనం అయిపోయింది. అప్పుడు శివుడు, ఇదంతా పెద్ద విచిత్రమేమీ కాదు, ఎందుకంటే ఒక మాయ వల్ల నడుస్తుంది ఇది అనుకొని ఏమాత్రం ఆశ్చర్యపడకుండా పరమేశ్వరుడు వెనక్కి తిరిగి వచ్చేశాడు. నారాయణుడు కూడా మోహిని స్వరూపాన్ని వదిలేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మవారు చూస్తూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఈ పని చెయ్యాలి కాబట్టి. అప్పుడు ఆ వీర్యశక్తి నుంచి ఉద్భవించినదే మోహిని నందన శాస్త. ఇది స్వామి యొక్క రెండవ అవతారం. అప్పుడు ఆ మోహిని నందన శాస్త్రకే బ్రహ్మదేవుడు భూతనాథుడని, పరమేశ్వరుడు ధర్మశాస్త్ర అని ఇలా చాలా పేర్లు పెట్టారు. ఇలా హరి అనగా మోహిని, హర అనగా శివుడి, వీరి ఇరువురి కలయిక వలన పుట్టాడు కాబట్టి అయ్యప్ప స్వామిని హరిహరసుతుడు అని కూడా అంటారు. మోహిని నందన శాస్త్ర అవతారం తరువాత స్వామివారు పూర్ణ పుష్కల సమేత శాస్త్ర అవతారం మరియు లోక కళ్యాణం కోసం ఇంకొన్ని అవతారాలు ఎత్తారు. అయితే ఇప్పుడు మోహననందన శాస్త్ర అవతారం పుట్టిన తరువాత కైలాసంలో ఆడుతూ తన బాల్యాన్ని గడిపారు. ఇలా కాలం గడుస్తుండగా స్వామివారు మహిషిని వధించే సమయం రానే వచ్చింది.